హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు వర్టెక్స్ ఇండికేటర్ ఎలా యూజ్ చేయాలి అండ్ చార్ట్ పైన మనం ఎలా ప్లాట్ చేయాలి అండ్ ఈ ఇండికేటర్ని బేస్ చేసుకొని మనం ఏమేమి కన్సిడర్ చేయొచ్చు అనేది చూద్దాం. ఓకే ఫ్రెండ్స్ వర్టెక్స్ ఇండికేటర్ అనేది ఒక వాలటాలిటీతో కూడిన ట్రెండింగ్ ఇండికేటర్. ఇది మన ట్రేడర్స్ని షార్ట్ టర్మ్ ట్రెండ్ కానీ ట్రేడింగ్ ఆపర్చునిటీస్ కానీ మనకు ఇండికేట్ చేస్తాయి. అండ్ ఈ ఇండికేటర్ అనేది అదర్ ఇండికేటర్స్ నుంచి బారో చేసుకోబడింది. అది వచ్చేసి యావరేజ్ టు రేంజ్ అండ్ యావరేజ్ డైరెక్షనల్ ఇండెక్స్. ఓకే ఫ్రెండ్స్ వర్టెక్స్ ఇండికేటర్లో మనకు 2 ఆసిలేటింగ్ లైన్స్ ఉంటాయి. ఒకటి మనకు పాజిటివ్ ట్రెండ్కి అండ్ ఇంకోటి నెగిటివ్ ట్రెండ్కి. ఎప్పుడైతే ఈ 2 లైన్స్ క్రాస్ అవుతాయో ఇంటర్సెక్షన్ అయిన దగ్గర మనం ఒక ట్రెండ్ ఫామ్ అవుతుందనైతే కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ అది ఎలా ఫామ్ అవుతుంది అనేది నేను చార్ట్లో అయితే చూపిస్తాను. అండ్ నెక్స్ట్ క్యాలిక్యులేషన్ ఆఫ్ వర్టెక్స్ ఇండికేటర్. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ పాయింట్ వచ్చేసి ట్రూ రేంజ్ ఈజ్ ద గ్రేటెస్ట్ ఆఫ్ కరెంట్ హై, కరెంట్ లో, కరెంట్ హై ప్రీవియస్ క్లోజ్ అండ్ కరెంట్ లో ప్రీవియస్ క్లోజ్. అండ్ సెకండ్ వచ్చేసి అప్ ట్రెండ్ అండ్ డౌన్ ట్రెండ్ మూమెంట్. ఫ్రెండ్స్, విఎం ప్లస్ అంటే వర్టెక్స్ ఇండికేటర్ పాజిటివ్ సైడ్. ఇక్కడ చూడండి అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ కరెంట్ హై మైనస్ ప్రియర్ లో. అండ్ విఎం మైనస్ అంటే వర్టెక్స్ ఇండికేటర్ నెగిటివ్ది అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ కరెంట్ లో మైనస్ ప్రియర్ హై. థర్డ్ది పారామీటర్ లెంత్ ఎన్. ఫ్రెండ్స్, ఈ క్యాలిక్యులేషన్ చూసి అయితే భయపడకండి. మనకు ఈ క్యాలిక్యులేషన్స్తో పెద్దగా పని ఉండదు. మనం ఎప్పుడైతే చార్ట్లో ఇండికేటర్ యాడ్ చేసుకుంటామో డైరెక్ట్ మనకు ఇండికేటర్ అయితే ప్లాట్ అవుతుంది చార్ట్లో. ఓకే ఫ్రెండ్స్, మీకు ట్రేడింగ్ వ్యూలో అయితే నేను చూపిస్తాను అండ్ అక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీన్ని ఎలా యూజ్ చేయాలనేది. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ట్రేడింగ్ వ్యూ ఓపెన్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వాచ్ లిస్ట్లో ఉంది అండ్ ఇక్కడ స్టాక్స్ కూడా ఉన్నాయి మనకు. అండ్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ అండ్ ఎస్బీఐ స్టాక్ అయితే నేను అయితే క్లిక్ చేశాను. అండ్ నేను చూస్తున్న టైం ఫ్రేమ్ 5 minutes టైం ఫ్రేమ్. ఓకే, ఇప్పుడు మనం వర్టెక్స్ ఇండికేటర్ యాడ్ చేసుకుందాం. ఇక్కడ ఇండికేటర్స్ అని ఉంది కదా ఫ్రెండ్స్, ఇండికేటర్స్లోకి వెళ్ళండి. ఇక్కడ వర్టెక్స్ అని టైప్ చేయండి. చూసారా, వర్టెక్స్ అని టైప్ చేయగానే ఇక్కడ వర్టెక్స్ ఇండికేటర్ అయితే మనకు పాపప్ అయింది. అండ్ చూడండి ఫ్రెండ్స్, ఇలా వర్టెక్స్ ఇండికేటర్ మనం ప్లాట్ చేసినప్పుడు ఇలా మనకు 2 ఆసిలేటింగ్ లైన్స్ అయితే వచ్చాయి. అండ్ ఫ్రెండ్స్, మనం దీన్ని అయితే మోడిఫై అయితే చేసుకోవచ్చు ఈ లైన్స్ని. అండ్ మనకు కన్వీనియంట్గా అయితే మనం అయితే చేసుకుందాం. ఫస్ట్ బ్లూ కలర్ది గ్రీన్ కలర్ అయితే మార్చుదాం అండ్ కొంచెం థిక్నెస్ పెంచాం. అండ్ నెక్స్ట్ రెడ్, దీన్ని రెడీ చేద్దాం. దీన్ని కూడా థిక్ అయితే ఉంచాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు పాజిటివ్ది గ్రీన్ సైడ్ ఉంది అండ్ నెగిటివ్ది రెడ్ సైడ్ ఉంది. అండ్ చూడండి ఇక్కడ మనకు చార్ట్ పైన కూడా అలానే వచ్చాయి. ఓకే, దీన్ని కన్సిడర్ చేస్తూ మనం ఎలా ఐడెంటిఫై చేయాలో చెప్తాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడైతే ఈ లైన్ ఇంటర్సెక్ట్ అవుతుందో ఇక్కడ గ్రీన్ లైన్ పాజిటివ్ సైడ్ ఇంటర్సెక్ట్ అయినప్పుడు మనకైతే స్టాక్ అయితే పాజిటివ్ వైపుకి మూవ్ అవడం జరిగింది. చూడండి అప్ సైడ్కి. అండ్ ఎక్కడైతే మనకు ఇంటర్సెక్షన్ జరిగి ఈ పైనకి రెడ్ లైన్ ఇంటర్సెక్షన్ జరుగుతుందో అక్కడైతే మనకు నెగిటివ్ సైడ్ అయితే రావడం జరిగింది. చూడండి, ఈ ఫేస్ నుంచి డౌన్ సైడ్కి ఇలా వచ్చింది. అండ్ ఇంకా క్లియర్గా చూపిస్తాను. దీన్ని కొంచెం మినిమైజ్ చేసుకుంటే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అరౌండ్ మనకు 240కి చూడండి ఇక్కడ ఇంటర్సెక్షన్ జరిగింది. అండ్ మనకు నెగిటివ్ లైన్ అనేది పైకి వచ్చింది అండ్ పాజిటివ్ లైన్ కిందకి వచ్చింది. రెడ్ లైన్ అనేది పైకి వచ్చిన టైం నుండి చూడండి ట్రెండ్ అయితే రివర్స్ అయింది అండ్ కంటిన్యూస్ ఫాల్ అయితే అవ్వడం జరిగింది. సరే, సింపుల్గా అయితే మనం ఇలా ట్రెండ్ అయితే క్యాచ్ చేయొచ్చు ఫ్రెండ్స్. అండ్ మనం క్యాచ్ చేసిన ట్రెండ్ ఎంతసేపు ఉంటుందని కూడా మనం అయితే గెస్ చేయొచ్చు. చూడండి, నార్మల్గా ఈ లైన్ డౌన్ సైడ్కి వచ్చినప్పుడు మనకు ట్రెండ్ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉందని అయితే చూస్తున్నాం. అండ్ ఇంకా మీరు చూసినట్లయితే ఇక్కడ కూడా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పాజిటివ్ సైడ్ మనకు ఇక్కడ ఇంటర్సెక్షన్ అయినప్పుడు మనకి స్టాక్ అనేది పాజిటివ్గా ఉన్నది. ఇలా మనం స్టాక్స్లో కానీ ఇండెక్స్లో కానీ కూడా చూడొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇంటర్సెక్ట్ అయిన కాడ నుంచి
స్టాక్ అయితే డౌన్ సైడ్కి రావడం జరిగింది, ఫాలో అయింది. అండ్ పాజిటివ్ ఎప్పుడైతే ఏ లైన్ డామినేట్ చేస్తుందో మనం దాన్ని అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ ఇలా కన్సిడర్ చేసేటప్పుడు మీకు ప్రైస్ యాక్షన్ కూడా ఐడియా ఉందంటే ఇంకా మనం ప్రాబబిలిటీని అయితే పెంచుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ ఫ్రెండ్స్ ఇండికేటర్స్ అనేవి జస్ట్ మనకు సిగ్నల్స్ జనరేట్ అవుతాయి. అండ్ అవి మనం 100% నమ్మచ్చా అంటే అట్లానే అయితే మనం తీసుకోరాదు, 100% అయితే మనం యూజ్ చేయరాదు. అండ్ ఇది ఒక మనకు వే చూపిస్తుంది. మనం తీసుకునే ప్రాబిలిటీలో మనకు 100% అనిపించినప్పుడు ఇది కూడా మనకు యాడ్ అయినప్పుడు మనం తీసుకునే ట్రేడ్ పర్ఫెక్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఫ్రెండ్స్ మనకు ఫ్యూ డేస్ రష్యా యుక్రెయిన్ వార్ జరుగుతుంది కాబట్టి కొంచెం మన ప్రైస్ యాక్షన్ అనేది క్లియర్గా ఉండదు. అండ్ మనం బిఫోర్ సెషన్స్లో చూసినట్లయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఇంటర్సెప్ట్ జరిగినప్పుడు దాన్ని మంచి మూవ్ని అయితే మనం క్యాప్చర్ చేయగలగలం. అండ్ నెక్స్ట్ మనం స్టాక్స్లో చూసుకున్నప్పుడు మీరు వాల్యూమ్ని కూడా కన్సిడర్ చేయండి ఫ్రెండ్స్. ఇలా వాల్యూమ్ని కన్సిడర్ చేసినప్పుడు ఇంకా మంచి ప్రాబిలిటీ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చూడండి ఇక్కడ మనం హెచ్డిఎఫ్సిలో ఎప్పుడైతే నెగిటివ్ సైన్ అనేది పైకి వచ్చింది అంటే ట్రెండ్ రివర్స్ అయిందని అయితే మనకు క్లియర్ కట్గా ఇక్కడ ఈ పాయింట్ తెలుస్తుంది 12.25లో. అండ్ ఇక్కడ వాల్యూమ్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ క్యాండిల్స్ అయితే ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. అండ్ ఇలా ట్రెండ్ క్యాన్సిల్ చేసినప్పుడు మనం ఇక్కడ వరకు అయితే చూసేవాళ్ళం ఫ్రెండ్స్, మంచి మూవ్ని అయితే క్యాప్చర్ చేయగలిగే వాళ్ళం. చూడండి కంప్లీట్గా వాల్యూమ్స్ అనేవి హైలో ఉన్నాయి అండ్ మంచిగా ట్రేడ్ అవుతున్నాయి కాబట్టి మంచి మూవ్ అయితే క్యాప్చర్ చేయగలం ఫ్రెండ్స్. ఇక్కడ కూడా చూడండి ఇది 22nd Febది అండ్ అరౌండ్ మనకు టైం ఫ్రేమ్ వచ్చేసి 1:35 ఫ్రెండ్స్. ఇక్కడ ఇంటర్సెక్షన్ అయితే జరిగింది. అండ్ చూడండి ఇక్కడ క్యాండిల్స్ చూడండి, బాస్ కూడా మంచి ఇంక్రీజ్లో అండ్ గ్రీన్ క్యాండిల్స్ అయితే ఫామ్ అయ్యాయి. చూడండి స్టాక్ అయితే మనకు ఇంక్రీజ్ అయింది ఫ్రెండ్స్. అండ్ ఇలా క్యాండిల్స్ ఫామ్ అయినప్పుడు సమ్టైమ్స్ మనకు ప్రైస్ ప్రాఫిట్ బుకింగ్ కూడా జరుగుతుంది కాబట్టి మనమైతే ఇలాంటి క్యాండిల్స్ అయితే ఇగ్నోర్ చేయొచ్చు. అండ్ కంటిన్యూస్ రైజ్ అనేది ఎక్కడొక దగ్గర స్టాప్ అవుతుంది ఫ్రెండ్స్, దాన్ని కూడా మనం క్యాప్చర్ చేస్తూ అండ్ ప్రైస్ యాక్షన్ గమనిస్తూ ట్రేడ్స్ తీసుకున్నప్పుడు అయితే మనం ట్రేడింగ్ కెరీర్లో సక్సెస్ఫుల్గా ఉండగలుగుతాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.